యువనేతల్ని దాదాపుగా యువనేతల్ని అడిగి తెలుసుకుందాం. మొదటగా చెప్పండి మల్లేష్ అన్న, ఏంది అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, ఇది వర్కౌట్ అయ్యేదేనా, ఏమిటి కోసం ఇలా పెట్టుకున్నారు? స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించినాకనే నిర్వహించాలని ఈరోజు ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మేము తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం తరపున మా పూర్తి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చేసాం. కానీ ఈరోజు పెట్టిన మీటింగ్ ద్వారా నాకేమనిపించిందంటే రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రెడ్డి పాలన నడుస్తున్నది. బీసీలకు ఏం ఒరిగేటట్టు కనబడతలేదు. మనం ఈ ప్రెస్ క్లబ్లో కాకుండా గ్రామాన బీసీల చైతన్యం తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుందని నా ఒక అభిప్రాయము. ఒకటి రెడ్డి పాలన మనం చాలా మంది అంటే మాట్లాడుతున్నారు కదా, అసలు వీళ్ళకు ఓట్లేసింది, ఈ క్యాండిడేట్లకు అంతా ఓట్లేసింది ఎవరంటావు? మన బీసీలే. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే పాలిచ్చే బర్రె వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నట్టుగా